ఓజీ ఓజీ వాషియో వాషి సినిమా అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ కాదు, ఏ ప్లస్ 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 ఇవ్వాలి. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ నరకుడు, సినిమా మొత్తం నరకుడే. బాలయ్య అసలు పవన్ కళ్యాణ్ ముందు ఎందుకు పనికిరాడేమో నరకుళ్ళు అలా అనిపించింది. అంత దారుణంగా ఉంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నరకుడు. అసలు సినిమా మొత్తం ఓజీ మూవీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దండయాత్ర. పవన్ కళ్యాణ్ ఒక్కడు దండయాత్ర చేస్తుంటే ఓమి కాదు వాడమ్మ మొగుడు కూడా. సినిమాలో దావుద్ ఇబ్రాహిం రెఫరెన్స్ ఇచ్చే ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా ఉచ్చ పోసుకోవాలంతే. అది ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్. సినిమా స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే భయం పెట్టడమే పవన్ కళ్యాణ్. అండ్ భయపడ్డం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక జాన్ విక్, ఒక కిల్ బిల్, ఒక ఓజీ, రక్తపాతమే సినిమా మొత్తం కూడా. సినిమా స్టార్టింగ్ పవన్ ఎంట్రీ ఫైట్ ఉంటుంది. ఎంట్రీ ఫైట్ దగ్గర నుంచి తీసుకుంటే అండ్ చివరి వరకు ఫస్ట్ హాఫ్ చివరి వరకు కూడా సినిమాలో మధ్యలో చిన్న రొమాంటిక్ బిట్ అంటే ఒక కెమిస్ట్రీ హీరోకి హీరోయిన్కి ఉండే ఒక చిన్న బ్యాక్ స్టోరీ తప్పితే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా రక్తపాతమే. సినిమా స్టార్టింగ్లో రక్తపాతం, ఫస్ట్ హాఫ్లో ఎండింగ్లో రక్తపాతం. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి ఇంకో సీన్ ఉంటుంది. అదేంటంటే మనం సలార్ సినిమాలో చూస్తాం. సలార్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి ఇంకో సీన్ ఉంటుంది, హెలికాప్టర్లు రావడం అండ్ ప్రభాస్ కారు మీద ఎక్కి కత్తి పట్టుకొని నిలబడే సీన్ ఉంటుంది. అండ్ దాని అమ్మ మొగుడు లాంటి సీన్ ఉంటుంది ఈ సీన్లో పవన్ కళ్యాణ్కి. అండ్ ఆ తర్వాత బాహుబలి 1లో ప్రభాస్ తల నరికే సీన్ ఉంటుంది. మనం చూసాం కదా, బాహుబలి 1లో రానా కొడుకు తల ప్రభాస్ నరికేస్తాడు. ఆ సీన్ గూస్ బంప్ సీన్. కానీ ఈ సినిమాలో దానికి అమ్మ మొగుడు లాంటి సీన్ ఉంది. లిటరల్గా సలార్ సినిమాలో ప్రభాస్ సీన్కి అండ్ బాహుబలిలో ఆ తల నరికే సీన్కి రెండిటికి అంటే ఇది ఎక్కడో ప్రభాస్ని ఓవర్కమ్ చేయడానికి ఓజీ క్యారెక్టర్లో ఈ సీన్లు పెట్టారేమో అనిపిస్తుంది. అలా ఉంటాయి రెండు సీన్లు కూడా. అసలు బాహుబలి 1లో ప్రభాస్ తల నరికే సీన్ కానీ అండ్ సలార్లో ప్రభాస్ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ రెండిటికి అమ్మ మొగుడు లాంటి సీన్లే అనమాట ఈ సినిమాలో ఉండేది. ఇక సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే సుజీత్ని ఇక్కడ ఎంత పొగిడినా, అసలు సుజీత్ని ఆకాశానికి ఎత్తేసినా తప్పులేదు. ఎందుకంటే సినిమాని అలా నడిపించాడు సుజీత్. సాధారణంగా సినిమా స్టోరీలు ఈ మధ్య వచ్చే ప్రతి సినిమా కూడా, రీసెంట్గా వచ్చిన మిరాయ్ కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మనందరం చూసాం, అద్భుతమైన సూపర్ హిట్ అనమాట. సో ఆ గేమ్ చేంజర్ సినిమా కానీ అన్ని సినిమాలన్నీ కూడా పరిగెత్తుతున్నాయి ఈ మధ్యన, టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఎక్కడైనా సరే. సో ఈ సినిమా స్టోరీ ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటుందో, సినిమా స్టోరీ పరిగెట్టడం వల్ల ఆ సినిమా అర్థం చేసుకునే ఛాన్స్ అనేది ఆడియన్స్కి ఉండదు. అంటే ఒక బ్రీతింగ్ స్పేస్, ఒక సీన్కి ఇంకో సీన్కి మధ్యలో ఉండే బ్రీతింగ్ స్పేస్ లేకపోవడం వల్ల ఆడియన్కి ఆ సీన్ అనలైజ్ చేసుకుని అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. సో ఎప్పుడైతే అర్థం చేసుకోలేడో సినిమా ఫ్లాప్ అయిపోద్ది. బట్ ఈ సినిమాలో సుజిత్ దాన్ని ఓవర్కమ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక హీరో బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నా, విలన్ ఎంత క్రూరుడో చెప్పాలన్నా, వీటన్నిటికీ కూడా ఒక బలమైన సీన్స్ ఇవ్వాలి. బలమైన ఒక కనీసం ఒక 5 to 10 minutes సీన్ వాళ్ళకి పెట్టాలి. అంత బలంగా చెబితే కానీ ఆడియన్స్కి ఎక్కడది. కానీ ఈ సినిమాలో సుజిత్ దాన్ని బ్రేక్ చేశాడు ఆ రూల్ని. అసలు మనకి జస్ట్ ఒక 4-5 కట్ షాట్స్ పెడతాడు, మనకు అర్థమైపోద్ది విలన్ ఎంత క్రూరుడు, హీరో ఎంత వీరుడు అనేది. అంత అసలు ఆ డైరెక్షన్ నిజంగా అద్భుతం. అంటే దాదాపుగా ఈ మధ్య సినిమాలన్నీ కూడా 4 గంటల సినిమా తీసుకొని దాన్ని కట్ చేసి ఎడిటింగ్ టేబుల్ మీద దాన్ని కట్ చేసి 2.5 గంటలు తెచ్చేసరికి సినిమా అసలు మనకు అర్థం కావట్లేదు. అలా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ మిరాయ్ కూడా 4 hours సినిమా అది. అందుకే మనకి చాలా సీన్లు ఎత్తేసినట్టు చాలా పాటలు వెళ్ళిపోయినాయి దాంట్లో. బట్ ఈ సినిమాలో అలా కాదు. ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని సీన్స్ వెళ్ళిపోయి ఉంటాయి, బట్ స్టిల్ సినిమా ప్రతి ఆడియన్కి అర్థమవుతుంది. కానీ లిటరల్గా ఒకటి మాత్రం చెప్తాను, సినిమాని టాలీవుడ్ రేంజ్లో కాదు, బాలీవుడ్ రేంజ్లో కూడా కాదు, హాలీవుడ్ రేంజ్లో చూడాలి. అప్పుడు మాత్రమే ఈ సినిమా మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్తో టగ్ ఆఫ్ వార్లో ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో నటిస్తున్నారంటేనే మన వైసీపీ వాళ్ళు తగేసేసుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమా మొత్తం ఉంటాడు ప్రకాష్ రాజ్. కానీ రియల్ లైఫ్లో ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఎలాంటి టగ్ ఆఫ్ వార్ పొలిటికల్గా జరుగుతుందో మనకు తెలుసు. బట్ అంత వార్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ని సినిమా మొత్తం ఉంచి, అండ్ ప్రకాష్ రాజ్ తోటి చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్కి. అంత ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా అద్భుతంగా నటించాడు పవన్ కళ్యాణ్. సో ఒక రియల్ లైఫ్లో ఉన్న గొడవను కూడా పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ రియల్ లైఫ్లో అద్భుతంగా నటించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ప్రకాష్ రాజ్ని ఆ క్యారెక్టర్కి తీసుకున్నారు. అండ్ సినిమాలో రెండో పవర్ఫుల్ క్యారెక్టర్ శ్రీయారెడ్డికి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ పడింది. మన సలార్ 1లో ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఉంటుందో ఇందులో కూడా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ శ్రీయారెడ్డిది. అండ్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టే శ్రీయారెడ్డి కూడా అద్భుతంగా నటించింది. ఓమిని కూడా ఒక టైంలో ఎదిరించే క్యారెక్టర్ శ్రీయారెడ్డిది. అండ్ ఆ పవర్ అలానే మెయింటైన్ చేస్తూ వచ్చింది శ్రీయారెడ్డి సినిమా లాస్ట్ వరకు కూడా. అయితే ఎప్పుడైతే ఓజీ ఎంటర్ అవుతాడో అందరి పవర్లు చచ్చిపోతాయి, ఓజీ ఒక్కడే కనిపిస్తాడు. అండ్ సినిమాలో ముఖ్యంగా అర్జున్ దాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి.
సినిమా మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసమే అర్జున్ దాస్ని ఎక్కువగా వాడారు. అండ్ సినిమాలో క్యారెక్టర్ కూడా మంచిదే. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్ సినిమాలు ఎందుకు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ లైఫ్లో ఒక పెద్ద లో పాయింట్ని చూపించడం కోసం ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో పెట్టారు. అండ్ ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్కి లింక్ ఉన్న ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసమే ఆ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ చాలా పెద్ద ట్విస్ట్ అది పవన్ కళ్యాణ్ లైఫ్లో పెద్ద లో అన్నమాట. ఆ సినిమా వరకు అంటే ఓజీ లైఫ్లో పెద్ద లో. ఆ లో పాయింట్ నుంచి ఓజీ మళ్ళీ లేసి వస్తాడు. అది అంటే క్లైమాక్స్ ఫైట్ కోసం. సో అందుకని అర్జున్ దాస్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ చాలా మందికి ఒక పెద్ద డౌట్, ఓజీ సినిమా అసలు ఆ సినిమా గురించి ట్రైలర్ వచ్చినప్పటి నుంచి చాలామందికి ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ సినిమాకి సాహు సినిమాకి లింక్ ఉందా లేదా అని. అండ్ ఈ సినిమాలో దానికి ఆన్సర్ చెప్పాడు. 100% లింక్ ఉంది. అండ్ ఓజీ 2లో మనం అది చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఓజీ మీనింగ్ కూడా చెప్పారు. ఓజీ మీనింగ్ ఏంటో నేను చెప్పను, సినిమాకి వెళ్ళి చూడండి మీరు అందరూ కూడా. ఫైనల్గా ఒకటే, ఓజీ ముందు ఓమీ సెట్ అవ్వలేదు, సరిపోలేదు, చాలా చిన్నవాడు అయిపోయాడు. ఓజీని ఎదుర్కొనే స్థాయిలో లేడు. అందుకే పార్ట్ 2లో జపాన్ నుంచి విలన్లు దిగుతున్నారు. ఇది నేను రివీల్ చేయకూడదు, బట్ రివీల్ చేస్తున్నా. పార్ట్ 2లో జపాన్ నుంచి విలన్లు దిగుతున్నారు. అండ్ వాళ్ళని ఓజీ ఎదుర్కోబోతున్నాడు. అది కూడా దావూద్ని రిప్రజెంట్ చేస్తున్న క్యారెక్టర్ తోటి. మరి చూడాలి పార్ట్ 2 ఎప్పుడు తీస్తారు, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ మనం ఎప్పుడు చూస్తాం. ఆ ఎగ్జైట్మెంట్ నిజంగా నేను తట్టుకోలేకపోతున్నా.